భర్త: ఏమోయ్, ఇవాళ ఏం కూర చేశావు? భార్య: గన్నేరు పప్పు ఇగురు, దూలగండ ఆకుపచ్చడి. భర్త: వెరీ గుడ్. ఇవాళ సాయంత్రం లేట్ అవుతుంది నాకు. నా కోసం చూడకుండా నువ్వు త్వరగా తినేసి పడుకోవే. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి, మాట్లాడితే గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి ఇప్పుడు. నేను ఒకరింట్లో చిన్న గదిలో అద్దెకుంటున్నాను. మా ఇంటి ఓనర్ పేకాట గురించి చెప్పమన్నాడు. ఒక వారమంతా కష్టపడి నేర్పించాను. ఇప్పుడు ఆయన మా ఇంట్లో అద్దెకుంటున్నాడు. బ్యాంకులో గోడకి ఒక సూచన తగిలించారు. వేలిముద్ర వేసేవాళ్ళు ముద్ర వేసిన తర్వాత ఆ సిరాను తుడుచుకోవడానికి గోడను ఉపయోగించరాదు అని. అప్పుడు నాకు ఒక అనుమానం కలిగింది. అది చదవడమే వస్తే వేలిముద్రలు ఎందుకు వేస్తారా అని. మీపై మీ భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపిస్తే భోజనం చేసిన తర్వాత చేతిని డోర్ కర్టెన్కు తుడిచి చూడండి. చెల్లి: పట్నంలో చదివే మా అమ్మాయికి ఏదో యూట్యూబ్ కొనాలంట. రేటు చాలా ఎక్కువ. 20,000 పంపమంటే ఇప్పుడే బ్యాంకులో వేసి వస్తున్నా అక్క. అక్క: ఏమే రమా, మరి ఇంత అమాయకురాలివి అయితే ఎలానే? నువ్వు చెప్పిన ఆ యూట్యూబ్ రేటు 15,000. నిన్ననే మా కొడుకుకి డబ్బు పంపించా నువ్వు పంపే ముందు. మన ఊర్లోకే తెలివిగల దానిని అయినా నన్ను ఒక్క మాట అడిగి ఉండాల్సింది కదే. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది.